దేవునికి స్తోత్రం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతడు యెహోవాతో హద్దుకొని ఆయన ఎంబడించుటలో వినుతీయక ఆయన మోసకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తను వెళ్ళిన చోట నెలను అతడు జయం పొందెను. బాగా గ్రహించుకోండి, ఇతని పేరు, ఈ హద్దుకొని జీవించిన వ్యక్తి పేరు హిజ్కియా. దేవుని ఆజ్ఞలను అనుసరించడండి. దేవుని హద్దుకోవటం అనగా దేవుని మాటలు వినటం, శ్రద్ధగా వినటం, తప్పిపోకుండా జాగ్రత్తగా నడుచుకోవటం. ఒక రాజు ఆయనే మరి దేవుని సన్నిధిలో భయపడి దేవుని హద్దుకొని జీవించాడు కదా, దేవుని ప్రేమించాడు కదా. మరి నీకు నాకు ఎంతో అవసరం ఉంది దేవునితోటి. మరి నేను దేవుని హద్దుకొని జీవిస్తున్నామా సోదరా? అలాగ జీవించినట్లయితే నీ జీవితం కూడా హిజ్కియాకి దేవుడు ఎలాగ తోడి ఉన్నాడు. తను వెళ్ళిన చోట నెలలో దేవుడు హిజ్కియాకు విజయం కలుగు చేశాడట. యుద్ధానికి వెళ్తే యుద్ధంలో విజయం కలుగు చేశాడు. ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిలో దాని సఫలతనిచ్చాడు. మరి నీవు వెళ్ళిన చోట నీకు విజయం కావాలంటే, నీ పనిలో సఫలత కావాలంటే మరి నీవేం చేస్తున్నావు? దేవుని హద్దుకొని జీవిస్తున్నావా? నీవు దేవుని హద్దుకొని జీవించినట్లయితే నీకు కూడా విజయం వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.